హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి డైలాగ్‌తోని లిరికల్ స్టేటస్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో డెమో కూడా మీకు చూపిస్తాను. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియో అనేది చూస్తున్నారు కదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్‌గా నేచురల్ స్టైల్‌లో వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందనేసి అనుకుంటున్నా. మీకు నచ్చితే ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమో అనేది చూడండి. వర్తే వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. ఫ్రెండ్స్, నాకైతే కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేను. మీరు ఫుల్ సాంగ్‌తో పాటు ఈ వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టా ఐడీ ఇచ్చాను. అక్కడ ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను. అక్కడ కూడా ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను. అక్కడికెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి ఫ్రెండ్స్. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీరు ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్‌లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్‌లో ఒక డైలాగ్ లిరికల్ స్టార్ట్స్ వీడియో ఎడిటింగ్ అనేది చూసారు కదా! అలాంటి వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్‌లో కైన్‌మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్‌లో వితౌట్ వాటర్ మార్క్ కైన్‌మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో పిన్ చేసి పెట్టాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్‌గా ఫోటో రీప్లేస్ చేసుకునేటట్టు ప్రీసెట్ లింక్ అనేది పెట్టాను. ఏ ఇబ్బంది లేకుండా సింపుల్‌గా మిగతావన్నీ యానిమేషన్ ఎఫెక్ట్స్ అన్నీ నేనే క్రియేట్ చేసి పెట్టాను. మీరు ఓన్లీ ఫర్ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. కొన్ని ఫోటోస్‌కైతే యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. చిన్న సింగిల్ స్వీట్ అండ్ షార్ట్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అంతవరకు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. సో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఈ వీడియోకి కావాల్సిన ప్రీసెట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అక్కడికెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ ప్రీసెట్ లింక్ అనేది ఇందులోకి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఇంపోర్ట్ అని కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకొని పెట్టుకున్న ప్రీసెట్ లింక్ ఏ ఫోల్డర్‌లో అయితే పెట్టుకున్నారో ఆ ఫోల్డర్‌ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రీసెట్ లింక్‌పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను చూపిస్తాను చూడండి. సో ఇట్లా ఆ ప్రీసెట్ లింక్‌పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ప్రీసెట్ లింక్ అనేది ఇట్లా ఇంపోర్ట్ అవుతుంది. సో ఇంపోర్ట్ అయ్యి ప్రీసెట్ లింక్ అనేది చాలా సింపుల్‌గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ప్రీసెట్ లింక్ ఇంపోర్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్, చెప్పాను కదా మీకు స్టార్టింగ్‌లోనే మీరు చేయడానికి ఏం లేదు. ఓన్లీ ఫర్ మీ ఫోటో రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అవి ఎలా చేయాలనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఇక్కడ డైలాగ్ వస్తుంది. దాని తర్వాత రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేశారనుకోండి, ఇక్కడ ఫోటో కనిపిస్తుంది చూసారు కదా! ఫస్ట్ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత ఫస్ట్ ఆప్షన్ రీప్లేస్ దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఉండొద్దనమాట. మీకు బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి వీడియో చూశారనుకోండి, హెచ్‌డీ క్వాలిటీలోని బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది క్లియర్‌గా మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియో చూసి హెచ్‌డీ క్వాలిటీలోని మీ ఫోటోస్‌కి బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో, ఇప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఒకసారి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. సో, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్‌గా ఫోటో అనేది రీప్లేస్ అయిపోతుంది. నేను అదే ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కనుక ఇట్లా చాలా సింపుల్‌గా రీప్లేస్ అయిపోయింది. ఇన్‌కేస్ మీ ఫోటో గాని పెద్దగున్నట్లయితే, చిన్నగున్నట్లయితే అది కూడా చెప్తాను. రీప్లేస్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి సేమ్ ఏదో ఒక ఫోటో నేను సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్‌గా ఓకే. ఈ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్నా. చూసారు కదా! ఫోటో అనేది రీప్లేస్ అయిపోయింది ఇట్లా. చూస్తున్నారు కదా! సో, ఇంకా మీకు పెద్దగా గాని, చిన్నగా వస్తే ఈ కీ ఫ్రేమ్ దగ్గర ఇట్లా బ్లూ మార్క్ ఉంచేసి దాన్ని రీప్లేస్ చేసుకోండి. అంటే ఇటు, అటు మీకు ఎటు కావాలో అటు మూవ్ చేసుకున్నారనుకోండి ఆల్మోస్ట్ అయిపోతుంది. స్టార్టింగ్‌లో అట్లా మూవ్ చేసుకోండి. తర్వాత కొంచెం జరిపేసి ఈ కీ ఫ్రేమ్ దగ్గర అట్లా మూవ్ చేసి ఎండ్‌లో మూవ్ చేశారనుకోండి యాస్ ఇట్ ఈజ్ సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఇంకో ఫోటో కనిపిస్తుంది. చూస్తున్నారు కదా! ఆ ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత రీప్లేస్ అనే ఫస్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి సేమ్ అలానే ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి ఫ్రెండ్స్. నేనొకసారి చూపిస్తాను. ఓకే. ఇట్లా రీప్లేస్ పెట్టుకున్నాను చూసారు కదా! ఈ ఫోటో ఎందుకు పెట్టానంటే చూసారు కదా! దాని వెనక వైపు యానిమేషన్ అనేది వస్తుంది. అట్లా యానిమేట్ అనేది అవ్వడానికి ఫోటో అనేది పెట్టాను. మీకు నచ్చితే ఇట్లా పెట్టుకోవచ్చు. లేదా సింగిల్ ఫోటో పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. సో, బ్యాకొచ్చి రైట్ సైడ్ మళ్ళీ స్క్రోల్ చేయండి. ఇక్కడ కూడా అదే ఫోటో ఉంటుంది. ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఆల్రెడీ వీడియో అనేది లెంత్ అవుతుంది కనుక నేను చెప్పదలుచుకోలేను. ప్లీజ్ అబ్బా అర్థం చేసుకోండి. తర్వాత ఈ ఎఫెక్ట్స్ అనేది ఇలానే ఉంచండి. చూసారు కదా! ఎఫెక్ట్ వాటర్ ఎఫెక్ట్ లాగా మంచి దీనిగా అనేది వస్తుంది. సో, దాని తర్వాత ఆల్మోస్ట్ వీడియో అనేది రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. స్టార్టింగ్‌లోకొచ్చేయండి. స్టార్టింగ్‌లోకొచ్చిన తర్వాత ఈ వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్‌లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా! అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకొని కింద సేవ్ యాస్ వీడియో అని కనిపిస్తుంది కదా!
అక్కడ క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ వీడియో అనేది సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ హై క్వాలిటీలో పెట్టుకొని సేవ్ చేసుకోండి. అలా అయితేనే మీ వీడియో క్వాలిటీ చాలా బాగా వస్తుంది. సో ఇవాల్టి వీడియో అయితే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.